అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా ఇన్నోవేటివ్ వేలో డిఫరెంట్ వేలో వీడియోస్ ఇస్తాను చెప్పా కదా. సౌందర్య గారు నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి హీరోయిన్. మా పెద్దకైతే పిచ్చి సౌందర్య అంటే. సో విషయం ఏంటి, ఎందుకు చెప్తున్నాను, ఆమె 2004 ఏప్రిల్ 17లో మరణించిన తర్వాత అసలు ఎంతమంది ఏడ్చారంటే, ఈ వైఎస్ఆర్ చనిపోగానే చనిపోయినటువంటి పిచ్చి పిచ్చి పనులు కాదు, మనస్ఫూర్తిగా తన ఇంట్లో వాళ్ళు చనిపోతే ఎంత బాధపడతారో ఆ రకంగా బాధపడ్డారు. అసలు మా పెద్దకైతే ఏడ్చినట్టాం. ఇలా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అండి పాపం. 2003లో పెళ్ళయింది. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి ఫ్లైట్లో బయలుదేరారు. దాన్ని ఏమంటారు, హెలికాప్టర్ కూడా కాదు, దాన్ని వెనకాల అటాచ్ చేసి చూడండి, సెస్నా 180 ఏదో అంటారు దాన్ని. చిన్న చాపర్ లాగా అనుకోవచ్చు, చిన్న విమానం లాగా అనుకోవచ్చు, ప్రైవేట్ జెట్ అనుకోవచ్చు. అందులో ఆమె చనిపోయింది. ఎంత దారుణం అంటే ఆ హెలికాప్టర్ అన్నది సరైన వర్కింగ్ మోడ్లో లేదు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏప్రిల్ 15న ఒక ఫోన్ కాల్ రికార్డ్ అయింది, అది చెప్పబోతున్నా. ఆ మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి తేజ న్యూస్లో ఇది చూసుంటారు. తేజ న్యూస్లో ఇప్పుడు జెమినీ వాళ్ళ దగ్గర అప్పుడు తేజ న్యూస్ అని ఉండేది. ఇప్పుడు జెమినీ న్యూస్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. సో పాయింట్ ఏంటంటే, ఏప్రిల్ 15న చెన్నమనేని విద్యాసాగర్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున. టీఆర్ఎస్ తరఫున వచ్చేసి కరీంనగర్ నుంచి ఈయన కేసీఆర్ పోటీ చేస్తూ ఉన్నాడు. 2004 అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు మొత్తం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ అంతా కలగలిపి పోటీ చేయడం. సో ఈజీ గెలిచేస్తాడు. బట్ బీజేపీ, టీడీపీ కలగలిపి వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో ఇక చెన్నమనేని విద్యాసాగర్కి కేసీఆర్ గట్టి పోటీ. ఇక విద్యాసాగర్ తరఫున ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ రావాలి. అలా ఏప్రిల్ 15వ తారీఖున ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. వాస్తవానికి ఈ ఫోన్ని అనుకోకుండా రికార్డ్ చేయడం జరిగింది తేజ న్యూస్ వాళ్ళు. ఎలాగంటే అప్పటి వరకు విద్యాసాగర్తో ఏ డే విత్ లీడర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాంలో భాగంగా డే అంతా ఆయనతో ఉండి ఆ క్యాసెట్లో మొత్తం తీసుకెళ్ళి మొత్తం ఎడిటింగ్ అవి చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఇస్తారు తేజ న్యూస్లో. ఆ రోజు కూడా అలాగే ఆయనతో రికార్డ్ చేస్తూనే ఉన్నారు. అసలు డే మొత్తం ఆయనతోనే ఉండి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కెమెరా పర్సన్ ఎవరైతే ఉన్నారో తేజ న్యూస్కి సంబంధించి ఆయన కెమెరా అలాగే పెట్టాడు, బట్ ఆఫ్ చేయాలి. అందులో రికార్డ్ అయ్యింది. ఇది ఏప్రిల్ 16న వాళ్ళు స్టూడియోకి వెళ్ళాక చెక్ చేసుకున్నప్పుడు ఆయన వాయిస్ కాల్ ఉంది. అంటే ఆయన వేరేతో ఫోన్ మాట్లాడింది. తప్పు, అది కరెక్ట్ కాదు, మనం తీసేద్దాం చెప్పానంట. ఓకే అనుకున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నంకి అరౌండ్ 11:20, 11:30 ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది. కరీంనగర్కి బయలుదేరినటువంటి సౌందర్య గారు విమాన ప్రమాదంలో చనిపోయారు అని చెప్పేసి ఇమీడియట్గా అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే, ఆ ముందు విద్యాసాగర్ గారితో ఫోన్ మాట్లాడింది ఎవరు, సౌందర్య అన్న అమర్నాథ్. అసలు ఆయన ఏం మాట్లాడి ఏంటి ఒకసారి విందాం. అది ఉందో డిలీట్ చేశారని చూస్తే లక్కీ లేదు, డిలీట్ చేయాల ఫోన్ కాల్ ఇంకా ఉంది, విన్నారు. షాక్ అనమాట. ఎందుకంటే విద్యాసాగర్కి బెంగళూరు నుంచి సౌందర్య అన్న అమర్నాథ్ ఫోన్ చేసినప్పుడు విద్యాసాగర్ ఏం చెప్పారంటే, చూడు మధ్యాహ్నం ఇక్కడ నాకు ప్రచారం చేయాలి, సాయంత్రం సికింద్రాబాద్లో ప్రచారం చేయాలి, ఆ తర్వాత రోజు అంటే ఏప్రిల్ 18, 2004లో ఆమె చెన్నైలో షూటింగ్కి అటెండ్ అవ్వాలి కదా, ఇంత బిజీ షెడ్యూల్లో అన్నప్పుడు ఓకే, బట్ ఎన్నికల టైం కాబట్టి మంచిగా ఫిట్నెస్ ఉండి ఉన్నటువంటి హెలికాప్టర్ విమానాన్ని దొరకడం కష్టం, ప్రైవేట్ జెట్లు సరిగా మెయింటెనెన్స్ లేకుండా ఉంటాయి, లేనిపోయిన ప్రమాదం ఇబ్బంది అవ్వచ్చు, జాగ్రత్త మీరు చూసుకొని డబ్బు ఎంత నేను ఇస్తా, ఫుల్ ప్లెజ్ వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నటువంటివి అయితేనే దానిలో రండి, లేదంటే ఆగిపోండి అన్నట్టుగా ఆయన చెప్పాడు. అది అందులో మొత్తం రికార్డ్ అయ్యారు. వీళ్ళు తేజ న్యూస్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం క్రాస్ చెక్ చేసుకొని దాన్ని టెలికాస్ట్ చేశారు. అప్పుడు జనానికి అర్థమైంది, అప్పటి వరకు విద్యాసాగర్గా ప్రచారం చేయడానికి వస్తూ చనిపోయింది, అన్యాయంగా చనిపోయింది, తన కడుపులో బిడ్డ కూడా ఉంది, తను ప్రెగ్నెంట్, అయ్యో అన్నారు. ఎస్ ఇప్పటికీ అంటున్నారు. కానీ ఆ పాపం విద్యాసాగర్ది కాదు, ఆయన ముందుగానే చెప్పాడు, జాగ్రత్త, మంచి మెయింటెనెన్స్ ఇప్పుడు దొరకపోవచ్చు, మీరేం వస్తామని అంటున్నారు, జాగ్రత్త అని చెప్పాడు. బట్ అవతల వాళ్ళు వచ్చేసి మాట్లాడుకున్నారు, బయలుదేరారు. కృషి విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి అగ్రికల్చర్ సైన్స్ సంబంధించి బెంగళూరులో ఒక యూనివర్సిటీ, ఆ క్యాంపస్లో నుంచి పైకి ఎగిరింది. 150 అడుగులు కూడా ఇంకా వెళ్ళలేదు, ఈలోపు క్రాష్ అయింది, బ్లాస్ట్. ఎలా ఏంట్రా అన్నప్పుడు వాస్తవానికి సేమ్ మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ ప్రమాదం జరిగింది చూసారా, సేమ్ అలాగే థ్రస్ట్ అందుకోకపోవడం. ఇది గాల్లోకి ఎగిరింది, హైట్ ఇంకా పైకి వెళ్ళాలి, పికప్ అందుకోవాలి, స్పీడ్ పెరగాలి, అది గాల్లోకి పైకి వెళ్ళలేకపోతుంది, మెయింటెనెన్స్ సరిగా లేదు, దానికి చెక్ చేసుకోలేదు వాళ్ళు ప్రాపర్ వేలో.
పైలట్ వచ్చేసి జోసెఫ్, అమర్నాథ్, మన సౌందర్య అండ్ రమేష్, ఇంకొక ముగ్గురు, మొత్తం నలుగురు ఉన్నారు. అతను ఏం చేశాడు, సరే టర్న్ చేద్దాంలే అప్పుడు ఏమైనా అయిద్దామని అని చెప్పేసి థ్రస్ట్ అందుకునిద్దామని చెప్పేసి అనుకొని లెఫ్ట్ కొట్టాడు. ఇక దాంతో లోపల అసలుగా ఇదైపోయి ఒకసారి కింద పడి బ్లాస్ట్. స్పాట్లో నలుగురు చనిపోయారు. ఆ నలుగురు సంబంధించి ఆ బాడీ పార్ట్స్ మొత్తం ముద్దయిపోయి కాలిపోతే ఎవరు ఏ బాడీ పార్ట్ ఏంటి కూడా గుర్తులేనంత దారుణంగా ఇదే. సో వీడియో కాల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అనుకోకుండా కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని రికార్డ్ చేస్తూ ఉంటాం. చాలామంది మొబైల్ కూడా అనుకుంటే రికార్డ్ అవుతాయి, సీసీటీవీలో కొన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. అతను మొత్తం క్రాస్ చెక్ చేస్తే అమ్మ బాబాయ్ జరిగింది ఇదే అనిపించింది. సో ఇక్కడ కూడా ప్రాపర్ వేలో మెయింటెనెన్స్ ఉండవు, ఎన్నికల సమయం, ప్రమాదం ఉండేది, జాగ్రత్త అని చెప్పేసి విద్యాసాగర్ చెప్పాడు. బట్ అమర్నాథ్ వచ్చేసి అన్ని మేము చూసుకొని వస్తామని అని అన్నారు. బట్ ప్రమాదం పాపం అక్కడ బయలుదేరిన కొన్ని క్షణాలలోనే చనిపోవడం జరిగింది. మొన్న మధ్య జల్పల్లో ఉన్నటువంటి బిల్డింగు సౌందర్య భూములు ఎన్నో మోహన్ బాబు ఆక్రమించాడని చెప్పేసి రఘున ఎవరో ఖమ్మంలో ఒకరు ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా ఇదే న్యూస్ బయటకు వచ్చింది. బట్ చాలామంది హైలైట్ చేయాలి, నేను హైలైట్ చేయాలి. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కొంచెం చెప్పాలి ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి కొన్ని టాపిక్లు తీసుకుందాం రోజుకొకటి అని చెప్పేసి అనుకున్న దాంట్లో భాగంగా ఇదిగో ఈ వీడియో ఇస్తూ ఉన్నా. నిజంగా విధిరాత అంటే ఎంత భయంకరం ఉందంటే ఇదే ఎగ్జాంపుల్.